హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చూసారా నేనేం తీసుకొచ్చానో? అదేనండి, మార్కెట్ నుండి రొయ్యలు తెచ్చాను. చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో? నాకైతే రొయ్యలంటే చాలా ఇష్టమండి. ఒక్కొక్కటి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో చూడండి. ఇది చెరువులో స్నానం చేసి వచ్చిన రొయ్యలో, లేదంటే వాళ్ళు పెట్టుకున్న రొయ్యలో మనకైతే తెలీదు. సో, ఇంకా ఇవన్నీ నా ప్లేట్‌లోకి వచ్చేస్తాయన్నమాట. సో, ఇవన్నీ నేను తినేద్దాము. వీటి మీసాలు చూసారా ఎంత పెద్దవిగా ఉన్నాయో? చూసారా ఎంత బాగున్నాయో? చేసింది చాలు కానీ వచ్చి వలుద్దాం రా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ రొయ్యల్ని క్లీన్ చేసుకుందాం. సో ఆ క్లీనింగ్ ప్రాసెస్ ఎలా ఉన్నో చూసేద్దాం. సో మా చెల్లి ఒక తలకాయ పీకేసింది కదా, ఈ కవర్లో వేస్తుంది అనమాట. నేనే ఈ బ్లాక్ కవర్లో వేయమని చెప్పినాను. సో కింద ఒక పట్ట పెట్టుకున్నా, ఏం కింద పడకుండా. సో తను ఎలా వలుస్తుందో చూడండి. అబ్బబ్బబ్బా, ఎంతసేపు ఒక రొయ్య ఒలవడం, ఇంతసేపు తీసుకుంటావా? ఇట్లాంటి వాళ్ళని పనులను పెట్టుకున్నాం అనుకోండి, మనకి కూర కాదు కదా, రేపటికి కూడా కూర అవ్వదు. అందుకే మంచి వాళ్ళని చూసి పెట్టుకోండి, నీట్గా ఒలుచుకోవాలన్నమాట. ఇంకి తోక చూడండి, ఆ తోక పిక్తాను చూసారా? ఏందా తోక పీకడమా? సో కండ పోయింది, నీకు ఒక రొయ్య క్యాన్సిల్. అది చల్లగా ఉంది, నన్నేం చేయమంటావు? వాళ్ళు ఇప్పుడే ఫ్రిడ్జ్లోంచి బయట తీసినట్టు ఉంది. ఓకే గైస్, చూసారా ఇట్లా ఒలవాలన్నమాట. ఇవన్నీ చేసి మనం క్లీన్ చేసి పెట్టేసుకుందాము. సో నేను కూడా వెళ్ళి మా చెల్లికి హెల్ప్ చేస్తాను అనమాట. సో ఈ రొయ్యలన్నీ క్లీన్ చేసుకొని తినేద్దాం. సో అట్లా తోక చూసారా అట్లా వస్తుంది అనమాట. సో ఇన్ని రొయ్యలు ఉన్నాయి కదా, 1 కేజీ తెచ్చుకుందామండి. కేజీ వచ్చి 300 అనమాట మా మార్కెట్లో. మీ మార్కెట్లో ఎంత? నెక్స్ట్ చూసారా, మీకోసమే నేను ఈ డిజైన్ పెట్టాను. సో ఈ రొయ్యలని క్లీన్ చేసుకుందాం. దీనిపైన ఒక ఇంటెస్టైన్ ఉంటుందంటండి, బ్లాక్గా ఉంటుంది అనమాట. ఆ ఇంటెస్టైన్ని మనం అది తీసేస్తే మనకి అట్లా, ఒకవేళ ఈ రొయ్యలు కానీ కెమికల్స్ కానీ ఏమైనా మెడిసిన్స్ ఏమైనా తిన్నాయంటే అవి మళ్ళీ మన స్టమక్లోకి వెళ్ళిపోతాయి కదా. సో అట్లా ఉండకూడదని చెప్పి మనం ఆ ఇంటెస్టైన్ తీసేయాలన్నమాట. సో ఇట్లా కట్ చేసుకున్నామంటే అక్కడి నుంచి మనకు కనిపిస్తుంది. సో అట్లా తీసేయచ్చు. సో అట్లా చూసారా, మా చెల్లి తీస్తుంది. సో ఇట్లా పీకేయాలన్నమాట. సో అది తీసేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. సో బ్లాక్గా ఉంటుంది అనమాట. సో ఇవి కొంచెం బాగున్నాయి కాబట్టి రొయ్యలు, అంత డస్ట్ ఏం లేదు. సో మిగతా రొయ్యలు అంటే దాంట్లో మురికి అదంతా ఉంటుంది. సో అదంతా మనం తీసేయాలన్నమాట. సో ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే, ఒక రొయ్యని మధ్యలోకి హోల్ చేసి దాని లోపల నుంచి ఇంటెస్టైన్ని బయటకు తీస్తాం. సో మా చెల్లి తీస్తుంది చూసారా, బాబా ఒక పని రాదండి. సరే గైస్, ఇది వద్దులేండి. నెక్స్ట్ సో పైనుంచే లాగేయచ్చు. సో తల తీసిన చోట నుంచే మనము ఇంటెస్టైన్ కూడా పీకి బయట తీసేయచ్చు. సో ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం పసుపు ఉప్పు వేసి బాగా కడుక్కోవాలన్నమాట. నీచు వాసన అంతా పోతుంది. సో ఫ్రెష్గా ఉంటుంది. సో అందుకే నేను పసుపు ఉప్పు కొంచెం వేసి 3 టైమ్స్ అట్లా వాష్ చేసి పెట్టేసుకున్నాను ఈ గిన్నెలో. ఇందులోకి మనం మ్యాగ్నేట్ చేసుకోవాలన్నమాట. సో పసుపు కొద్దిగా వేసుకున్నాము. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసేస్తున్నా. నేను కొంచెమే సాల్ట్ వేసాను. నెక్స్ట్ ఇంకొంచెం కారము ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. కొద్దిగా వేసుకుంటున్నాను, ఎందుకంటే మనం కూరలో అడ్జస్ట్ చేసుకోవచ్చు కాబట్టి నేను ఇందులోనే కొంచెం వేస్తున్నాను అనమాట. సో దీన్ని వేసి బాగా కలిపేసుకోవాలన్నమాట. నాకు రొయ్యలు అంటే చాలా ఇష్టం అండి. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చి బుచ్చిరెడ్డిపాలెం. అక్కడ నెల్లూరులో రొయ్యలు చాలా చీప్గా దొరుకుతాయి అన్నమాట. చిన్న రొయ్యలు ఉంటాయి, ఇంకా ఫేమస్ అండి. దాంతో పులుసు పెట్టుకొని తింటే సో నాకు కూడా అందుకే ఇక్కడికి వచ్చాక ఫుల్ అంటే రేర్గా తింటాను, అంటే 3 మంత్స్కి ఒకసారి లేదంటే 4 మంత్స్కి ఒకసారి. బట్ చేసుకునేది మాత్రం మంచిగా చేసుకొని తింటాను అనమాట. యాక్చువల్గా ప్రాన్స్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం, కానీ వద్దులే కర్రీ చేసుకుందాము అని చెప్పి కర్రీ చేసుకుంటున్నా. సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఆయిల్ హీట్ అయింది కదా, ఈ హీట్ అయిన దాంట్లో నేను మసాలా చేసేస్తున్నాను అనుకుంటున్నారేమో. పప్పులో కాలేసారు. నేను మసాలా కాదు చేసేది, రొయ్యల్ని దీంట్లో వేసి వేయించుతున్నాను అన్నమాట. సో రొయ్యల్ని దీంట్లో వేయించేయాలన్నమాట. సో నేను ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ పెట్టుకున్నాను.
సో ఇది ముక్కలకి పడుతుందని సో అదే మనం వేసుకున్నాం కదండి పసుపు కారం కుంకుమ అని వస్తుంది చూసారా, ఇట్లుంది నా మాటలు. సారీ గైస్, నేను ఏమైనా తప్పుగా మాట్లాడంటే క్షమించేయండి, లేదంటే కట్ చేయండి. సో నా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇదిగోండి నూనెలోకి ఈ రొయ్యలు వేసి బాగా వేయించుకుందాం అన్నమాట. సో రొయ్యలు వేసేసాం కదా, సో అందుకని కొంచెం ఆయిల్ బయటకు పడుతుంది అనమాట. సో కొంచెం దూరంగా ఉండి జాగ్రత్తగా వేసుకోండి. సో దీన్ని బాగా కలుపుకుందాము, ఆయిల్ అంతా ఈ ముక్కలకి పట్టేటట్టు. ఎందుకంటే మాడిపోకుండా కింద అంటు కొట్టేస్తుంది అంటారు కదా, అట్లా అంటు కట్టకుండా మనం బాగా కలుపుకోవాలన్నమాట. నా తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఫ్రెండ్స్. సో ఇంకా దగ్గరగా చూపిస్తున్నా. సో ఈ రొయ్యల్ని బాగా వేయించుకోవాలన్నమాట, పచ్చివాసన అంతా పోయేటట్టు. సో దీంట్లోంచి కొంచెం వాటర్ అనేది ఊరుతుందన్నమాట. రొయ్యల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి దాంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఆ వాటర్తోని మనం ఆయిల్లో బాగా వేయించుకోవాలి. సన్న మంట పెట్టుకొని వేయించుకున్నామంటే కొంచెం ముక్క అనేది మెత్తగా ఉంటుంది. లేదనుకోండి గట్టిగా రబ్బర్ లెగ్ వస్తుంది. రబ్బర్ లెగ్ ఉంటే మనం తినలేమన్నమాట. సో అది టెండర్గా ఉంటే మనం తినగలుగుతాం. సో నేను లైట్గా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేయించుకుంటాను అనమాట. సో దీంట్లో నుంచి ఆయిల్ అనేది ఊరుతుంది. సో అది ఊరినప్పుడు ఆ ముక్కలు ఆటోమేటిక్గా ఉడికిపోవడం స్టార్ట్ అయిపోతాయి. సో చూసారా గైస్, ఇది ఏగుతుంది. సో నాకు అప్పుడే నోరు ఊరిపోతుంది. అట్లనే దీంట్లోంచి వాటర్ అనేది ఊరేసింది కదా, సో ఈ వాటర్తోని అది బాగా ఉడికిపోతుంది అనమాట. నెక్స్ట్ ఈ ఆయిల్ అంతా బాగా వచ్చేసింది కాబట్టి దీంతో మనం బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని. సో కింద మాడకుండా చూసుకోండి. నెక్స్ట్ నేను స్టవ్ కట్టేసాను అనమాట, ఎందుకంటే వాటర్ అంతా వెళ్ళిపోయింది. సో వీటిని మనం ఒక గిన్నెలోకి పెట్టేసుకుందాం, ఓకేనా. ఎందుకంటే నేను ఈ గిన్నెలోనే చేసేస్తానండి రొయ్యల కర్రీ. ఎందుకంటే మళ్ళీ ఇంకో ప్యాన్ మా అమ్మకి ఎందుకు అంత కష్టం. సో అందుకనే నేను ఇట్లా ఈ ప్యాన్లోనే చేసేస్తాను. సో ఆల్రెడీ దీంట్లోనే చేసాము కాబట్టి మసాలా అనేది ఇట్లనే చేసేస్తాను నేను. సో ఈ రొయ్యలు చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో. నాకైతే నోరు ఊరిపోతాను, తినేయాలనిపిస్తుంది. కానీ వద్దులే, మా చెల్లి చూస్తుంది అనమాట అక్కడ నుంచి, ఎందుకు మళ్ళీ గొడవలు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు కర్రీ మసాలా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను నేను. సో మసాలాకి ఏమేమి కావాలో మీరు చూడండి. టమాటా, ఎర్రగడ్డ, అల్లం, కొత్తిమీర. సో కొత్తిమీర అనేది నేను మిక్సీలో వేసేస్తున్నాను. నెక్స్ట్ తెల్లగడ్డ, కొద్ది కరివేపాకు, ఇంకా పచ్చిమిరపకాయలు. సో ఇవన్నీ మిక్సీలో పెట్టి మిక్సీ పెట్టేయాలి. సో నేను ఎందుకు కొత్తిమీర కరివేపాకు వేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను అంటే ఫ్లేవర్ అనేది ఉంటుంది కాబట్టి సో నేను దాంట్లోనే వేసేస్తున్నాను అనమాట. మళ్ళీ సపరేట్గా వేస్తాను. బట్ నేను ఎందుకు కొత్తిమీర కరివేపాకు వేసానంటే, సో కరివేపాకు అనేది తీసి పడేస్తారు కదా, నేను కూడా పడేస్తాను అనుకోండి. అందుకని నేను మిక్సీలో వేసేసుకుంటే మనకి కొంచెం హెయిర్కి బాగా గ్రోత్ అనేది మంచిగా ఇస్తుంది. సో నేను ఇవన్నీ వేసేసి మిక్సీ కట్టేస్తాను. నెక్స్ట్ మనం ఆ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయ్యాక ఈ మసాలా అవన్నీ ఉంటాయి కదండి, చెక్క, లవంగం, మొగ్గ అన్నీ ఇవన్నీ వేసేసి నూనెలో బాగా వేగనియాలి. సో ఇవన్నీ వేగినాక మిక్సీ పడుతుంది మా చెల్లి. ఆ మిక్సీ అయిపోయిన వెంటనే దీంట్లో వేసేయాలన్నమాట. సో పేస్ట్ అనేది వేసేసాం కదా, సో ఈ పేస్ట్ అనేది వేసేసి మంచి కలుపుకోవాలి. ఎంతసేపు కలుపుకోవాలి, ఎట్లా కలుపుకోవాలి అని అడగండి. ఎట్లా అంటే పచ్చివాసన అంతా వెళ్ళిపోయేసి మనకి మంచిగా స్మెల్ వస్తుంది అన్నమాట. సో అంతా వేగిపోయిన స్మెల్. సో దీంట్లోనే మీరు కొంచెం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకోండి. సో ఇదంతా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు ఆయిల్ అనేది బయట కూరుతుంది. సో మంచిగా కలుపుకోవాలి, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బాగా వేయించుకోవాలి అనమాట. సో పచ్చివాసన అనేది పోతుంది. సో ఇంతలోనే మా చెల్లి గోకుతుంది, త్వరగా చేయక్క ఆకలేస్తుంది అని చెప్పి. ఆకలేస్తుంది, ఇదిగోండి చూసారా ఎట్లా అంటుందో. సో ఆయిల్ మనం బయటకు వచ్చేసింది కదా, ఇంకా మనం రొయ్యల్ని వేసేద్దాం. సో ఇప్పుడు నేను రొయ్యల్ని వేస్తున్నా. అయ్యయ్యో నాకు నోరు ఊరిపోతుంది, త్వరగా తినేయాలనిపిస్తుంది, కానీ తప్పదు. వంట చేసేటప్పుడు తినకూడదని అందరూ అంటుంటారు, అందుకే నేను తినాను అనమాట.
సో దీన్ని బాగా వేయించేసుకునేసి కొంచెం అంటే కొంతమందికి ఫ్రై లెక్క ఇష్టం అంటే దీన్నే బాగా వేయించేసుకొని స్టవ్ కట్టేయండి. లేదు కొంచెం అంటే కర్రీ లెక్క గ్రేవీ లెక్క కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడికినివ్వండి. సో మాకైతే కర్రీ లెక్క కావాలి కాబట్టి మేము వాటర్ వేస్తున్నాము. సో దీన్ని కొంచెం సేపు ఉడకనిద్దాము. సో వాటర్ పోసేసింది కదా, సో ఈ వాటర్ని బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఎలా ఉన్నాయి రొయ్యలు, రౌండ్గా ఉన్నాయి. ఆహా. సో కొంచెం వాటర్ పోసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొనేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోండి. సో ఈ మీడియం ఫ్లేమ్లోనే ఉడికిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూసారా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది, చూసారా? అంతేనండి, రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. సో లాస్ట్లో మనం గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకున్నామంటే అంతే, కర్రీ ఫినిష్. సో వేడివేడిగా అన్నం వేసుకొనేసి రొయ్యలు వేసుకొని బాగా కలుపుకొని తింటే మస్తు ఉంటుంది. ఇది ఇంకా రసంలోకి ఇంకా బాగుంటుందండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.